అనగనగా ఒక మాయా అడవిలో టిస్ను అనే తెగ వాళ్ళు ఉండేవాళ్ళట. 30 ఏళ్ల క్రితం కొండపైన ఉన్న చెట్టు కాలిపోయి అడవి ప్రాణులు కొట్టుకున్నాయంట. అండ్ ఆ ప్రాణులు కొట్టుకోవడం చూసిన బోగర్ ఐగర్ అనే ఒక విలేజర్ డబ్బుకు అత్యాసపడి అక్కడ ప్రాణులు ఎలా కొట్టుకున్నాయి, ఎందుకు కొట్టుకున్నాయని చెప్పడానికి తన బంటుల్ని పెట్టి ఒక కట్టు కథ, ఒక ఫేక్ కథని రాపిస్తాడంట. అలా రాపించిన కథ అందరికి చెప్పి డబ్బులు సంపాదించుకుంటాడంట ఆ గ్రీడీ బాబర్ ఐగర్. అండ్ ఈ కథ మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాక్ట్లీ ముఫాసా ద లయన్ కింగ్ విషయంలో జరిగింది ఇదే. అఫ్ కోర్స్ ఇది డిస్కషన్ మాత్రమే, రివ్యూ అయితే కాదు. కానీ స్పాయిలర్ అలర్ట్, సినిమా చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. అండ్ ఎస్, సినిమా చూసేయండి ఫస్ట్. ప్రతి వీడియోలో కూడా సినిమా చూడండి అని లాస్ట్ లో చెప్తాను, కానీ ఇక్కడ బిగినింగ్ లోనే ఎందుకు చెప్తున్నానంటే మా దేశీలకు ఒక చెత్త అలవాటు ఉంది, ఈ ఫోటో రియలిజం అండ్ యానిమేటెడ్ కార్టూన్స్ ఇవన్నీ చిన్న పిల్లలకే, పెద్దలకు కాదని. అండ్ ఈ అన్స్పోకన్ రూల్ ని ఫాలో ఎవరైనా ఈ సినిమా చూడలేదంటే తప్పు. చూసేయండి ఈ సినిమాని, ఎవరైనా ఏ సినిమా అయినా చూడొచ్చు. విత్ ద థింగ్ I'll start. హాలీవుడ్ రైటర్స్ మాకు డబ్బులు సరిపోవట్లేదని స్ట్రైక్స్ అండ్ నిరసనలు చేస్తే పాపం హాలీవుడ్ వాళ్ళందరూ సరే మీ శాలరీస్ పెంచుతామని 148 days తర్వాత స్ట్రైక్ ని ఏం చేసిన తర్వాత వాళ్ళు రాసే కథలు ఇవి. రెడ్ వన్, ముఫాసా, మేడమ్ వెబ్, ఇమాజినరీ, ఇలాంటి కథలు రాసి మీకు సిగ్గుండాలరా స్ట్రైక్స్ చేయనికి. వీళ్ళు రాసిన ఈ కథల కన్నా పీక్ మెహర్ రమేష్ కి ముందు తీసిన సినిమాలో కథలు ఇంకా ఎక్కువ బాగుంటాయి. అండ్ ఇంత రేజ్ ఎందుకంటే ముఫాసా అన్ఒరిజినల్ స్టోరీ బా, సౌల్లెస్ స్టోరీ. అలాని సినిమా డైల్యూటెడ్ డొల్లా అని కాదు. సినిమా అయ్యేలోపు పర్లేదు సినిమా చూడొచ్చు అనే ఫీల్ అయితే వస్తుంది, కానీ ఆలోచిస్తే మాత్రం కోపం వస్తుంది అండ్ కొంచెం బీపీ కూడా పెరగచ్చు. నేను ఫస్ట్ టైం ద లయన్ కింగ్ ట్రియాలజీ, ఐస్ ఏజ్ ట్రియాలజీ, టాయ్ స్టోరీ, బగ్స్ లైఫ్ ఇలాంటి సినిమాలు చూశాను ఫస్ట్ టైం. అప్పుడు వచ్చిన ఆ మ్యాజికల్ ఫీలింగ్, ఆ అద్భుతం చూస్తున్నాను, అద్భుతాన్ని విట్నెస్ చేస్తున్నాను అనే ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది చాలా ప్యూర్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే ఫీలింగ్ సినిమా స్టార్టింగ్ లో కలిగింది నా. పీస్ఫుల్ ప్రదేశంలో క్రూర మృగాలు, ఎంత మ్యాజికల్ కాన్సెప్ట్ కదా ఇది. అది హిట్ అవుతుంది ప్రతిసారి. సో ముఫాసా కథ రఫీకి స్టార్ట్ చేస్తాడు. ముఫాసా గ్రేటర్ పర్పస్ ఆఫ్ లైఫ్ మిలేలకి వెళ్ళడం అని చిన్నప్పుడే చెప్పేశారు మెసెగో అండ్ అఫియా. అండ్ అక్కడే ఎంత ట్రై చేసిన ముఫాసా నీటిలో కొట్టుకుని వ్యాలీ ఆఫ్ కింగ్స్ అనే ప్లేస్ కి వచ్చేస్తాడు. టాకా ద రైట్ఫుల్ రాజు ఆఫ్ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ కాపాడతాడు ముఫాసా. తర్వాత మళ్ళీ రేస్ లో అలాంటి ఒక సోదరుడు కావాలనే ఓడిపోయి ముఫాసాని రెండోసారి కూడా కాపాడుతాడు టాకా. ఇంతవరకు అంతా ఓకే, మొత్తం బాగుంది, దిస్ ఈజ్ సినిమా అని అనుకుంటున్నాను లోపల. కానీ కిరోస్ కొడుకు అయిన షాజో అటాక్ చేస్తాడు కదా, అప్పటి నుంచి సినిమాలో గందరగోళం మొదలవుతుంది. టాకాకు ధైర్యం లేదు, పారిపోతాడు అండ్ ముఫాసాని ఓపాసి ఓన్ చేసుకుంటాడు. మంచిదే, టాకా అండ్ ముఫాసా వీళ్ళిద్దరిని దూరంగా పంపిస్తాడు, అది కూడా ఓకే. బట్ సరాబీ వస్తుంది కదా, అక్కడ నుంచి మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళ టీం ఒకటి సెట్ అవుతుంది కదా, జాజు, రఫీకి, సరాబీ, టాకా అండ్ ముఫాసా. వీళ్ళ 5 మంది కాదు యాక్చువల్లీ యానిమల్స్ కలిసి మిలేల కోసం వీళ్ళ జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు. బట్ ఇది కూడా ఓకే, కానీ వాట్ ఈస్ నాట్ ఓకే అంటే ద ఓజీ లయన్ కింగ్ లో ఒక కథ సెట్ అయింది ఆల్రెడీ. అక్కడ అలా ఉంది కాబట్టి మాకిక్కడ ఇలా చేస్తే అక్కడి వరకు కనెక్ట్ చేయొచ్చు అని రాసుకున్నారు. అది ప్రాబ్లమాటిక్. నాకు అర్థం కాలేదు సార్. చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముఫాసా ఒరిజినల్ స్టోరీలో రాజయ్యాడు కాబట్టి ఎలా అయినా రాజుని చెయ్యాలి. దానికోసం ఎంత వీక్ రైటింగ్ ని సెలెక్ట్ చేసుకున్నారో అది నా ప్రాబ్లం. అండ్ అది ముఫాసా క్యారెక్టర్ మీద ఉన్న రెస్పెక్ట్ ని చెడగొడుతుంది. సో తప్పు ఎక్కడ జరుగుతుందంటే సరాబి అంటే శృతి హాసన్ అని టాకా వచ్చి ముఫాసాకి చెప్పినప్పుడు ముఫాసా సపోర్ట్ చేస్తాడు, నార్మల్ గా ఉంటది. అండ్ ఆ తర్వాత ముఫాసా కాపాడి టాకా మీదకి తోసిస్తాడు. కానీ మూడోసారి సరాబి వచ్చి నువ్వే కాపాడావు, నువ్వే రియల్ హీరో అని అంటే ఒక్కసారి అపోజ్ చేసి ఒప్పేసుకోవడమేనా? ముఫాసా అలా రియల్ గా చేస్తాడా? ముఫాసా బ్రో కోడ్ ని బ్రేక్ చేసేవాడా? నెవర్. ముఫాసా ఆప్టిమస్ ప్రైమ్ లాంటి క్యారెక్టర్, ఎప్పుడు కూడా ఒక్క చిన్న తప్పు కూడా చేయని టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇంత పెద్ద తప్పు చేస్తాడంటే నా లోపల ఉన్న ఆ చైల్డ్హుడ్ గాడు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ ఆ పాటకి ముందు ముఫాసా రిజెక్ట్ చేసి వెళ్ళిపోతాడు అనుకున్నా, అక్సెప్ట్ చేసినప్పుడు రియలీ నాకు పెద్ద షాక్ అది యాక్చువల్లీ. అండ్ ఎగ్జాక్ట్లీ ఇలా ఎందుకు రాసుకున్నారో తెలుసా? ఈ కథలో ఒక్క రీజన్ కూడా లేదు. టాకా విలన్ అవ్వడానికి ఒక్క రీజన్ కూడా లేదు. సో అతని విలన్ ఆర్క్ అక్కడ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ వీళ్ళు రాసుకున్న చీప్ ట్రిక్ ఇది. అండ్ ఇది నా ప్రాబ్లం. ద లయన్ కింగ్ చూసినప్పుడు ముఫాసా ఒక రాజు, పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. టాకా విలన్, తిట్టుకుంటాను చూసి. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ద లయన్ కింగ్ చూస్తే టాకా మీద సింపతి వస్తుంది. ఇదయ్యా నా ప్రాబ్లం. అండ్ అందరికీ తెలిసిందే డిస్నీ వాళ్ళకు ఒక చిల్లర చెత్త అలవాటు ఏంటంటే టర్నింగ్ విలన్స్ ఇంటూ మిస్అండర్స్టూడ్ విక్టిమ్స్. వాళ్ళ లైవ్ యాక్షన్ సినిమాల్లో, మార్వెల్ సినిమాల్లో అండ్ వీళ్ళ యానిమేటెడ్ సినిమాల్లో కూడా ఉన్నదే. డ్రీమ్ వర్క్స్ ని చూసి నేర్చుకోవాలి డిస్నీ వాళ్ళు విలన్స్ ని ఎలా రాయాలి అని. విలన్ అంటే విలనే,
అయ్యో పాపం విలన్ అని ఉండకూడదు. ఐ రిపీట్, విలన్ అంటే విలన్, అయ్యో పాపం విలన్ అని అయితే కాదు. ఇలా రాయకూడదు విలన్ క్యారెక్టర్ని. ఇది ముఫాసా కథ కాదు, టాకా సింపతి స్టోరీ అయిపోయింది. అది నాట్ ఓకే. ముఫాసాని టాకా 5 సార్లు కాపాడుతాడు ఈ సినిమాలో. అది ఎక్కడెక్కడ అనేది హోంవర్క్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. తనని మోసం చేశాడు, వాళ్ళ నాన్న చెప్పిందే నిజమైంది అని తెలిసినా కూడా లాస్ట్లో ఇంకోసారి కూడా కాపాడతాడు. అంటే టోటల్ చేస్తే 5 సార్లు. అలాంటోడు జస్ట్ 2-3 సంవత్సరాల తర్వాత ముఫాసాని చంపేస్తాడంటే ఎలా నమ్మడం? ఇంత చేసిన వాడిని లాస్ట్లో ముఫాసా నిన్ను క్షమించను, అలా అని బహిష్కరించను, నీ పేరు పిలవను అని రిజెక్ట్ చేయడమా? ఒక 30 సెకండ్స్ ద లయన్ కింగ్ సినిమానే లేదనుకుందాం. ముఫాసా ద లయన్ కింగ్ ఫస్ట్ సినిమా. ఇప్పుడు ఏమై ఉండేది క్లైమాక్స్లో? ఖచ్చితంగా కలిసిపోయేవారు, క్షమించేవాడు. వీడు మోసం చేశాడు, వాడు చేశాడు, సో చెల్లుకి చెల్లు, ఆల్ హ్యాపీ ఎండింగ్ అయిపోయేది. కానీ ఆల్రెడీ కథ కంటిన్యూ అయిపోయింది, ఇది ప్రీక్వెల్ కదా. సో కథ ఆ డైరెక్షన్ లో వెళ్ళాలంటే ఇంత చీప్ గా మేము రాసుకోవాలి. దీనికోసం స్ట్రైక్ వెళ్ళాలి. Brother, 148 days. నాకైతే టాకా ఏకే స్కార్ మీద సింపతి రాదు, ఎందుకంటే నేను అప్పటి నుంచి చూస్తున్నాను ద లయన్ కింగ్ ని. సో నాకు తెలుసు ద రియల్ స్కార్ గురించి. కానీ ఇప్పుడు జెన్జీ వాళ్ళు ఈ సినిమాని కొత్తగా ఈ ఇయర్ డిస్కవర్ చేసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే స్కార్ రియల్ హీరో అంట, ముఫాసా రియల్ విలన్ అంటున్నారు. లిటరలీ గ్రీడీనెస్ తో చేసిన ఒక్క సినిమాతో ముఫాసా లీగసీని డిస్ట్రాయ్ చేస్తారు డిస్నీ వాళ్ళు. దిస్ ఈస్ నాట్ ఓకే మ్యాన్. దిస్ బ్రేక్స్ మై హార్ట్. 2 best friends turning into enemies is the best thing happened this year. ఫస్ట్ సలార్, తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ 1 అండ్ ఇప్పుడు ముఫాసా. కానీ ఈ మూడిట్లో ట్రాన్స్ఫార్మర్స్ 1 అండ్ సలార్ did their job perfectly. And my final message to Disney, villains should have a compelling reasons for their actions, but glorifying them with the apologetic narratives doesn't make you profound storytellers. Disney, you once inspired generations with tales of good deeds and moral values, shaping kids into better humans. But those kids are now adults, grown-up adults, and the world has changed. It's time for your stories to grow up too, adapt to the times and create narratives that resonate with both the depth and maturity of your audience. ఇప్పుడు తెలుగు డబ్ గురించి మాట్లాడుకుందాం. ఒక హాలీవుడ్ సినిమాని తెలుగు డబ్ స్ట్రైట్ థియేటర్లో చూసింది ఫస్ట్ టైం. 2D ఐమాక్స్లో చూశాను. మోర్ దాన్ 1 GB రూపాయలు అయింది. నాకేం ఇష్యూ కూడా వినిపించలేదు. లైక్ మహేష్ బాబు గారి వాయిస్ సెట్ అయింది, టిమాన్ అండ్ బుంబా వాయిస్ కూడా కరెక్ట్ గానే సెట్ అయింది, అండ్ మిగతా క్యారెక్టర్స్ వాయిసెస్ కూడా నాకు గుర్తులేదు. Hakuna Mufasa, సింహం సింగిల్ పీసా. అక్కడ ఉన్న దాంట్లో పర్ఫెక్ట్ గా సెట్ అయింది అందరి వాయిసెస్ కూడా. డెడ్ పూల్ తెలుగు డబ్ అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు, బట్ ఆ ట్రైలర్లో చూసిన దాని ప్రకారం చెప్పాలంటే అక్కడ రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఇక్కడ ఏం రెఫరెన్స్లు కూడా లేవు. ఒక 2 రెఫరెన్స్లు ఉంటాయి టిమాన్ క్యారెక్టర్ నుంచి, బట్ అంతే, ఇంకేం ఎక్స్ట్రా ఉండదు. సినిమాలో ఏం రాసిచ్చారో దాని ప్రకారమే డబ్బింగ్ చెప్పొచ్చేసారు అంతే. తెలుగు డబ్ మీద కంప్లైంట్స్ ఏం లేవు నా దగ్గర, అలాని వెరీ గ్రేట్ డబ్బింగ్ అనేలా కూడా ఏం లేదు. ఇట్ వాస్ ఓకే. సో ఎస్ అంతే. ఈ సినిమా ఎందుకు చూడాలంటే రఫీకి స్టిక్ ఎలా వచ్చిందనేది చూపించారు. దట్స్ వెరీ గుడ్ థింగ్ హియర్. సో అంతే, ముఫాసా ద లయన్ కింగ్ సినిమా డిస్కషన్. మీరు ఈ సినిమా చూసారా? చూసి ఉంటే మీ రియాక్షన్ ఏంటి? మీకేం అనిపించింది రైటింగ్ గురించి? ఫోటో రియలిజం ఎఫెక్ట్లు ఎలా ఉన్నాయి? విఎఫ్ఎక్స్ బాగుందా? సీజే బాగుందా? నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సపోజ్ సినిమా మీరు చూడలేదంటే వెళ్ళి చూసేయండి ఈ వీకెండ్లో. ఇక్కడ వరకు చూసారంటే లైక్ చేసే ఉంటారు, చేయలేదంటే చెక్ చేసుకుని ఇంకోసారి చేసుకునేయండి. అండ్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కొడుకు కత్తి, నాన్న అమ్మోర్ కత్తి మైక్రో డీటెయిల్స్ వీడియోను మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో ప్రతిసారి ఏదో ఒకటి స్పెషల్గా చెప్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తారు, లేదంటే చేయరా మీరు అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే ఫాలో చేసుకోండి. సీ యు ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.